Hello everyone, welcome back to Technique. This is Sanit. So thank you for each and everyone who subscribed to me and also who support me until till. ఓకే సో బేసిక్గా వీడియో చేసిన మోటివ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ యాక్చువల్గా నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తానని నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేను. సో నేను చేసిన ఎందుకు చేసినా తెలియదు, నాకు కూడా తెలియదు. బట్ ఆ ఎంతూజియాసం ఆ జీల్ అనేది వచ్చింది, చేసిన. సో నా ఇప్పుడు ప్రజెంట్ 1K రీచ్ అయినా, జస్ట్ స్మాల్ మైల్ స్టోన్. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు బిలియన్ సబ్స్క్రైబర్స్కి అయినా సరే ఫస్ట్ 1K రావాలి. సో 1K ఇస్ వెరీ హార్డ్, ఎందుకంటే అప్పుడే మనం చేస్తూ ఉంటాం, మనకి ఏం చేయాలో తెలియదు, కంటెంట్ ఏం చేయాలో తెలియదు, క్రియేషన్ ఏం చేయాలో తెలియదు. సో ఇలా చాలా లో సైజ్ ఉంటాయి. 10 మంది 10 మాటలు అంటారు, ఎందుకు రా నీకు చదువుకుంటే అయిపోతాయి కదా, ఇలా చాలా మాటలు ఫేస్ చేసినాం. సో అన్నీ ఓకే అయిపోయినాయి. నౌ స్టిల్ ఇప్పుడు 1K అయింది. సో ఇప్పటి నుంచి ఏం చేస్తే ముందుకు వెళ్తాం అంటే వాట్ కంటెంట్ విల్ అట్రాక్ట్ ద యూజర్స్, రైట్? సో ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. సో కంటెంట్ క్రియేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ వర్క్, రైట్? సో కంటెంట్ క్రియేషన్కి డే మొత్తం కావాలి. సో నేను బేసికల్గా బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్. సో బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ హూ ఇస్ మెయింటైన్ CGPA అబౌవ్ 9.5 మెయింటైన్ చేస్తూ, ఇంటికి వచ్చిన ట్యూషన్స్ చెప్తూ కంటెంట్ క్రియేషన్ చేయాలంటే చాలా టఫ్. ఒక్క టేక్ 20 to 30 షార్ట్స్ పడతాయి. సో ఈ వీడియో తీయాలనే ఇప్పుడు నేను 20 to 30 తీసి దాన్ని కట్ చేసి, ట్రిమ్ చేసి, సౌండ్ యాడ్ చేసి, ఎఫెక్ట్స్ యాడ్ చేసి, నెక్స్ట్ మళ్ళీ థంబ్నెయిల్ డిజైన్ చేసి ఇవన్నీ చేయాలంటే మినిమం ఒక 6 to 5 hours మినిమం పడుతుంది ఒక 4 to 5 minutes వీడియోకి. సో ఎంత చేస్తున్నామంటే మాకు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మీకు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో నేను మీకు క్వాలిటీ కంటెంట్ ఐ ప్రామిస్ యూ, నేను ఒక క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో దట్ ఎవ్రీ వన్ కెన్ యూస్. సో నేను అంటే ఇప్పుడు నా కంటెంట్ క్రియేషన్కి ఐడియాస్ చాలా ఉన్నాయి. సో బట్ మీకేం యూస్ఫుల్ ఉంటాయో నేను అవే చేద్దాం అనుకుంటున్నా. సో మీకు ఈ టాపిక్ మీద లైక్ ఇప్పుడు బ్రో హౌ టు స్టార్ట్ చేస్తే ఓకే అవి నేను అంత చేస్తాను, ఎందుకంటే నేను బీటెక్ థర్డ్ స్టూడెంట్, నేను చేస్తున్నా కాబట్టి నాకు ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో నేను ఏవైతే చేయగలుగుతానో అవే చేస్తా. నాకు ఎక్స్పీరియన్స్ లేని అంటే ట్రై చేయడానికి అయితే నేను చేయను. నాకు కాన్ఫిడెన్స్ ఏ సబ్జెక్ట్ మీద ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీకు చేస్తా. సో మీకు ఇప్పుడు హౌ టు స్టార్ట్ చేస్తే, వాట్ ద లాంగ్వేజ్ ప్రిఫర్ నౌ టెక్నాలజీ, ప్రజెంట్ టెక్నాలజీ. సో ఇలాంటి టాపిక్స్ ఏమైనా సరే చేస్తా. అండ్ ఆల్సో మోర్ ఓవర్ దట్ మీకు కావాల్సిన స్కిల్స్, ప్రజెంట్ టెక్నాలజీ ఏమేమి కావాలి, రిక్వైర్మెంట్ ఏం కావాలి, సో ఇంటర్న్షిప్స్ ఎక్కడ దొరుకుతున్నాయి. ఇంటర్న్షిప్స్ చాలా ఉన్నాయి అబ్బా, చాలా ఉన్నాయి. బట్ మనము క్వాలిటీలో వెతికి ఆ క్వాలిటీలో అప్లై చేసి క్వాలిటీలో మనకు రెజ్యూమ్ వెయిటేజ్ ఉండి అన్నీ చేస్తే అవుతాయి. ఓకేనా? సో మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డోంట్ కామెంట్ పిన్ చేయండి, నేను కన్ఫర్మ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.